చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు, సెలబ్రిటీ. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయిక లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని పట్టుమని 2 నెలలు కూడా అవ్వలేదు. ప్రస్తుతం వీరు హనీమూన్ టూర్లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి అభిమానులు సోషల్ మీడియాలో వీరు కలకాలం కలిసి ఉండాలని, పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తుంటే, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మాత్రం వీరిద్దరు భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశాలు ఏమాత్రం లేవని చెప్తున్నారు. వరుణ్ లావణ్య జాతకాలు కలవలేదని, వీరి జాతకాల్లో దోషాలు ఉన్నాయని వేణుస్వామి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరిద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వారిద్దరు భవిష్యత్తులో కలిసి ఉండే ఛాన్సులు లేవు. ఈ ఇద్దరి కుటుంబాల్లో ఓ ప్రముఖమైన స్త్రీ వల్లే వీరు విడిపోతారని ఆయన చెప్పారు. అయితే వేణుస్వామి చెప్పిన ఆ స్త్రీ వరుణ్ తేజ్ అమ్మగారు అవుతారా, అత్తగారితో పడక వీరి మధ్య గొడవలు వస్తాయా అన్న చర్చ నడుస్తుండగా, అటు వరుణ్ చెల్లి నిహారిక ఇప్పటికే విడాకులు తీసుకుంది. లేదా ఆమె వల్ల ఈ దంపతుల మధ్య గొడవలు వస్తాయా అన్న మరో చర్చ కూడా నడుస్తోంది. అయితే వేణుస్వామి వ్యాఖ్యలపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. ఆయన 2 రకాలుగా మాట్లాడారు. మొదట లావణ్యకు కుజదోషం ఉందని, తర్వాత లావణ్య జాతకంలో కుజదోషంతో పాటు నాగదోషం కూడా ఉన్నట్టు చెప్పారని, ఇక 2 రకాలుగా చెప్పడంతో ఆయన మాటలు పట్టించుకోనక్కర్లేదంటున్నారు. కొందరు మాత్రం ఆయన చెప్పేవన్నీ జరుగుతున్నాయని, శామ్ చైతు విడాకులే ఇందుకు పెద్ద ఉదాహరణ అని, అందువల్ల వరుణ్ లావణ్య జాతకంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తప్పదంటున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.